తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆదానీని ముప్పు తిప్పలు పెట్టిన హిండెన్బర్గ్ తాజాగా మరొక సంచలన ట్వీట్ చేసింది. అంటే ఈ రోజున తాను విడుదల చేయబోయే రిపోర్ట్లో అంటే ఇంకో పెద్ద న్యూస్ ఉండొచ్చు, అంటే ఒక బిగ్ న్యూస్ ఉంటుంది అనేది ఒక ట్విట్టర్లో ఆ కంపెనీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు అసలు ఏంటి, పోయినసారి ఆదానికి సంబంధించిన కంపెనీల్లో వాల్యుయేషన్స్ ఎక్కువ చూపించారు, దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ ఒక సంచలనమైన రిపోర్టు హిండెన్బర్గ్ ఇవ్వటంతో ఆదాని షేర్లని కుప్పకూలినాయి. దాని తర్వాత సెబీ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది, సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ జరిగింది. తర్వాత ఇట్లా రకరకాల పరిణామాలు సంభవించాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళా హిండెన్బర్గ్ గురించి మాట్లాడుతుంటే జనరల్ గా మామూలు సామాన్యుడికి హిండెన్బర్గ్ ఏంటో, అసలు హిండెన్బర్గ్ ని ప్రొనౌన్స్ చేయడం కూడా తెలియని సామాన్యుడికి కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేది పరిచయం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా వాళ్ళు ఏం బాంబు పేలుస్తారు అనేది అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ బాంబు ఏ రకమైన బాంబు పేలుస్తారు, దాని టార్గెట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్ లో, ఎందుకంటే ఈ మధ్యలో కూడా వరుసగా పైకి వెళ్ళటం, కుదుపులకు గురవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించిన విశ్లేషణ మనం మన ఆర్థికవేత్త డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మళ్ళీ హిండెన్బర్గ్ ఒక కొత్త బాంబు పేలుస్తాను అని చెప్పేసి ట్వీట్ చేశారండి హిండెన్బర్గ్ కంపెనీ. అంటే అది ఏమై ఉండొచ్చు, అంటే పోయినసారి కూడా ఇట్లాగే ఆదానిని టార్గెట్ చేశారు. అసలు ఏం జరగబోతుంది, ఆదాని విషయంలో అప్పుడు ఏం జరిగింది అంటే పాఠకులకి, వీక్షకులకి కొంత పరిచయం అయితే తర్వాత నెక్స్ట్ అసలు హిండెన్బర్గ్ ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు పేల్చబోయే బాంబు గురించి ఏందనేది మనం మళ్ళీ చర్చిద్దాం. షూర్. సంథింగ్ బిగ్ సూన్ అని చెప్పి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగిందండి. సంథింగ్ బిగ్ సూన్ ఆన్ 10th August, అంటే ఇవాళ రాత్రి మన ఇండియన్ టైం ప్రకారం యుఎస్ఏలో పగలు కాబట్టి ఇవాళ వాళ్ళు మన రాత్రి టైంలో ఒక ఇండియన్ కంపెనీ గురించి ఒక పెద్ద వార్తని మేము రిలీజ్ చేయబోతున్నాము, సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని తీసుకుని చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అంటే ఏమి పట్టుకున్నారు వాళ్ళు మళ్ళీను. గతంలో అయితే మీరు చెప్పినట్లుగా అదానీ గ్రూప్ మీద వాళ్ళు పెద్ద రిపోర్ట్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వాళ్ళు పట్టుకొచ్చిన రిపోర్ట్ ప్రకారం అదానీ గ్రూప్ లో జరుగుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్, అదానీ గ్రూప్ లో జరుగుతున్న షేర్ పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్, అదేవిధంగా అదానీ గ్రూప్ లో జరిగిన ఎక్కువ వాల్యుయేషన్స్, మార్కెట్ లో ఉన్న ఎక్కువ వాల్యుయేషన్ ఉపయోగించుకుని ఆ షేర్స్ ని పట్టుకెళ్ళి మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ఎల్ఐసి అటువంటి వాటిల్లో ప్లెడ్జ్ పెట్టి వాటి ద్వారా ఏ విధంగా వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో డబ్బులు రైజ్ చేశారు, ఆ డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళు ఎక్విజిషన్స్ కి గవర్నమెంట్ కంపెనీలని మళ్ళీ వాటిని మిగతా కంపెనీలని అన్ని రకాల కంపెనీలని కొనడానికి ఉపయోగిస్తున్నారు. దీంట్లో వీళ్ళే ఎలాగ ఓవర్సీస్ లో కంపెనీస్ ఫ్లోట్ చేసి ఆ కంపెనీస్ కే ఎఫ్ఐఐస్ లేకపోతే ఎఫ్పిఐస్ లేకపోతే ఎఫ్డిఐ కింద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కింద, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కింద ఒక ముసుగు ధరించి వీళ్ళ బ్రదర్ ఒక అతను ఇతర దేశాల్లో ఉంటూ ఏ విధంగా ఈ స్టాక్స్ ని మారిషస్ ద్వారా పంప్ చేస్తున్నాడు అనేటువంటి విషయాల గురించి వాళ్ళు గత రిపోర్ట్ లో ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించిన నేపథ్యంలో బేసికల్ గా అది ఒక దుమారం అయితే రేపింది మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో. ముఖ్యంగా అదానీ గ్రూప్ ఎంత వేగంగా అయితే పెరిగిందో స్టాక్ మార్కెట్ లో, అంతే వేగంగా ఆ స్టాక్ లో ఆ గ్రూప్ లోని స్టాక్స్ పడిపోవడం ప్రారంభించాయి. ప్లస్ ఆ టైంలో ఒక ఎకనామిక్ క్రైసిస్ కూడా ఇండియాలో జనరేట్ కాబోతోందా. ఎందుచేతనంటే ఈ అదానీ స్టాక్స్ ఎప్పుడైతే పడిపోతున్నాయో ఎక్కువ వాల్యుయేషన్ లో ఆ స్టాక్స్ మీద, ఆ స్టాక్స్ రేట్ల బేసిస్ గా ఎవరైతే లోన్స్ ఇచ్చారో ఎప్పుడైతే స్టాక్స్ కిందకి పడిపోతాయో వాటి వాల్యుయేషన్ పడిపోయి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి ఆ డబ్బుల్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి వీలు పడుతుందా పడదా అనేటువంటి స్పెక్యులేషన్స్ అన్నిటిని కూడా ఆ రిపోర్ట్ రైజ్ చేసి మన ఇండియాలో ఉన్న టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కి ఒక విధంగా కొన్ని రోజులు అయితే నష్టం. ఆ కేసు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందండి? ఇప్పుడు మళ్ళీ స్టాక్స్ అన్ని రికవర్ అయినాయి ఆదాని, అంటే తర్వాత పరిణామాలు అది ఎక్కడికి వచ్చి ఆగినాయి అంటే ఆ కేసులో ఏమైందంటే, ఆ కేసులో పార్లమెంట్ లో పెద్ద రక్కస్ జరిగినా కానీ దాని మీద డిస్కషన్ కి అనుమతించకపోవడం ఒకటి.
అది సుప్రీంకోర్టులోకి వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు సిబిఐ కానీ ఈడీలు కానీ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం ఒకటి. అప్పుడే సెబీ కూడా దీంట్లో ఏమి తప్పులు లేవని చెప్పి ఒకసారి రిపోర్ట్ ఇవ్వడం ఒకటి, మళ్ళీ ఆ రిపోర్ట్ ని పునర్గమనం చేయవలసిందిగా అడగడం జరిగినప్పటికీ కూడా ఆ నేపథ్యంలో సెబీ మళ్ళీ ఈ హిండెన్బర్గ్ కి నోటీస్ ఇవ్వడం జరగడం ఒకటి జరిగిన నేపథ్యంలో మొత్తం ఇష్యూ అంతా కూడా డైల్యూట్ అయిపోయి అసలు అదాని తప్పు లేదు అన్నట్టుగా ఈ మధ్యలో ఈ పిఆర్ ఏజెన్సీస్ ప్రాపగేషన్స్ అన్ని జరగడంతో మళ్ళీ అదాని స్టాక్స్ పుంజుకున్నాయి, మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్ కూడా పుంజుకున్నాయి. అయితే ఏ నేపథ్యంలో అయితే ఈ హిండెన్బర్గ్ చెందిన వ్యక్తులు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారో ఆ నేపథ్యంలో వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసి వాళ్ళు కోట్లాది డబ్బులు సంపాదించుకున్నారు ఆ టైంలో. ఏది ఈ స్టాక్ లోని తప్పుడు విషయాల్ని వాళ్ళు గమనించినట్లుగా చెబుతున్న తప్పుడు విషయాల్ని ప్రాచుర్యం చేసి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం అయితే జరిగింది. ఎవరు? ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్ వాళ్ళు. ఇన్వెస్టర్స్ నష్టపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేటువంటిది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కింద మారకుండా, అదొక సిస్టమిక్ ఎఫెక్ట్ కింద దేశం అంతా మారకుండా మరి గవర్నమెంట్ ఈ విషయంలో చూపించిన ఏమంటాం మనం రెస్ట్రిక్షన్స్, ఆ ఇష్యూ మీద డిస్కషన్ చేయడానికి రెస్ట్రిక్షన్స్ పార్లమెంట్ లోను అలౌ చేయకుండా అపోజిషన్ ని, లేకపోతే మన సుప్రీం కోర్ట్ కూడా ఆ విషయం సెన్సిటివ్ గా భావించో ఏమో కానీ ఆ విషయంలో సెంట్రల్ ఏజెన్సీస్ ని వీటిని కూడా అపాయింట్ చేయడానికి ఒప్పుకోకపోవడం కారణంగాను సెబీ తనకున్న లిమిటెడ్ లిమిటెడ్ పర్వ్యూతో, అంటే ఏంటి, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా విదేశీ కంపెనీలతో కూడుకున్నవి కాబట్టి ఆ లిమిటెడ్ యాంబిట్ లో తమ యొక్క ఈ ఇన్వెస్టిగేషన్ జరిపి దాంట్లో పెద్ద తేడా లేవన్నట్టుగా హిండెన్బర్గ్ రిపోర్ట్ వెనకమాల చైనా కూడా ఉంది అనేది కూడా కొంతమంది ఆరోపణలు చేసినట్టున్నారండి గవర్నమెంట్ లో ఉన్నది. అది ఇప్పుడు సబ్సిక్వెంట్ గా మళ్ళీ పునర్నిర్వచనం చేయవలసింది సెబీ రిపోర్ట్ చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఈ సెబీ ఏం చేసిందంటే, సెబీకి మహేష్ జత్మలాని ఏమని రిప్రజెంట్ చేయడం జరిగిందంటే, ఈ హిండెన్బర్గ్ వెనకాల పెద్ద కుట్ర ఉంది, దీనికి వెనకాల ఒక చైనీస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది, ఆ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వచ్చి కోటక్ మహీంద్రా బ్యాంక్ లో డిమాట్ అకౌంట్ను ఈ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం, డిపి అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళు ఏమో షార్ట్ సెల్లింగ్ చేశారు, షార్ట్ సెల్లింగ్ చేసి వాళ్ళు ఎక్కువ డబ్బు తీసుకున్నారు, ఎక్కువ డబ్బు సంపాదించారు. ఈ షార్ట్ సెల్లింగ్ చేసినందుకు గాను దీని పేరేంటి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మహేష్ జత్మలాని, అంటే లాయరు రామ్ జత్మలాని యొక్క కొడుకు అతను. రామ్ జత్మలాని ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, ఆయన కూడా సీనియర్ లాయరు, అంటే బీజేపీ పార్టీకి అనుగుణంగా ఉంటారు ఆయన. సో ఆయన లేవనెత్తిన ఈ అంశాల నేపథ్యంలో సెబీ హిండెన్బర్గ్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే హిండెన్బర్గ్ ఏమో ఇదంతా థ్రాష్, దీంట్లో ఏమి పెద్ద ఈ నోటీస్ లో పెద్ద విషయాలు ఏమీ లేవు, వీటి వల్ల భయపడవలసిన అవసరం మాకు అంతకన్నా లేదు. అలాగే ఎవరు షార్ట్ సెల్లింగ్ చేసినా కానీ కూడా షార్ట్ సెల్లింగ్ ఈజ్ అలౌడ్ వెన్ దెర్ ఆర్ మిస్టేక్స్, దెర్ ఆర్ ఇష్యూస్ విత్ ఎ పర్టికులర్ కంపెనీ అని చెప్పి వాళ్ళ యొక్క వెర్షన్ ని మీడియా ద్వారా కూడా తెలియజేశారు. వాళ్ళు కూడా డైరెక్ట్ గా కూడా వాళ్ళు కూడా రిప్రజెంట్ చేసి ఉండొచ్చు. అది ఇప్పుడు ప్రస్తుతం అదానీలో హిండెన్బర్గ్ యొక్క నేపథ్యం. అంటే ఏంటి, సెబీ నోటీస్ కి జవాబు ఇవ్వడం అనేటువంటిది జరగడం అనేటువంటిది ప్రస్తుతం ఉన్న నేపథ్యం. అది అదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా దాదాపుగా సెన్సెక్స్ 1,00,000 దిశగా చాలా వేగంగా పయనిస్తుందని చెప్పేసి చాలా మంది ఇన్వెస్టర్లు అనుకుంటున్నారు. అంటే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు కూడా దీంట్లోకి మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఒక విమర్శ ఏంటంటే, కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్, రియల్ వాల్యుయేషన్స్ లేదంటే వాళ్ళ బిజినెస్ వాటితో సంబంధం లేకుండా షేర్ వాల్యూస్ స్పెక్యులేషన్స్ ద్వారా, మ్యానిపులేషన్స్ ద్వారా పెరుగుతున్నాయి అనేది ఒక విమర్శ ఉంది. ఇప్పుడు దాని మీద మీరేం చెప్తారు? దీనికి ముఖ్యంగా మనం ఇప్పుడు మార్కెట్ లో ఇంట్రెస్ట్ ఇన్వెస్టర్స్ ది పెరుగుతూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఒక పక్క రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. రియల్ ఎస్టేట్ లో వాల్యుయేషన్స్ పెరిగినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా ట్రాన్సాక్షన్స్ అంత ఎక్కువగా లేని కారణంగా దాంట్లో ప్రజలకి తొందరగా ఈ క్యాపిటల్ గెయిన్స్ రప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉంది.
ఆ నేపథ్యంలో గోల్డ్ కూడా ఫ్లక్చువేషన్స్ లోనవుతూ వస్తుంది ఇతర కామోడిటీస్ మాదిరిగా. సో ఇంకా దేంట్లో వ్యక్తులకి ప్రాఫిటబిలిటీ ఉంది అనేటువంటి నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒక ఆప్షన్ కింద కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా లేదు. అదే విధంగా ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువగా ఉండడం చేత ప్రజల దగ్గర ఎక్కువ నిల్వలు కూడా ఉండట్లేదు. ఆ నేపథ్యంలో ఒక పక్క సేవింగ్స్ కి పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు, పైగా ఆ ఇంట్రెస్ట్ మీద కూడా టాక్సేషన్ పడడంతో వాటిలో నెట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి బాగా తక్కువగా ఉంది, 4% బిలో ఉంది యాన్యువలైజ్డ్ బేసిస్ మీదుగా పోస్ట్ టాక్సేషన్. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ప్రజలు స్టాక్ మార్కెట్ లో మనకి ఇది ఎక్కువ లాభాలు ఉన్నాయనేటువంటి ఒక భావంతో ముందుకు వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ఫండమెంటల్ చేంజెస్ కూడా జరిగాయి మార్కెట్ లో ఈ మధ్య కాలంలో. ఫండమెంటల్ చేంజెస్ అంటే ఏంటంటే బేసికల్ గా ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, సెక్టరల్ ఫండ్స్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని చెప్పి అలా ప్రతి ఒక్క సెగ్మెంట్ కి కూడా ఒక ఫండ్ ని రైట్ చేస్తున్నాయి ఈ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రజల్ని షిఫ్ట్ అవుతోంది. ఒక పక్క బ్యాంకులోంచి ఎఫ్డీలు విత్డ్రా చేసేసి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా రియల్ ఎస్టేట్ లో వాళ్ళు తప్పుకున్నట్లయితే, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లయితే, లేకపోతే వాళ్ళు రియల్ ఎస్టేట్ అమ్ముకున్నట్లయితే ఆ డబ్బులు పట్టుకొచ్చి మళ్ళీ దీంట్లో పెడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు. ఆ పెడుతున్న నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ యొక్క కార్పస్ లో ఎక్కువైపోయి ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ కాంపిటేటివ్ యుగంలో ప్రాఫిట్స్ అంటే నెట్ అసెట్ వాల్యూ చూపించాలనేటువంటి ఉద్దేశంతో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఆ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏమున్నప్పటికీ కూడా వాటిల్లోనే ఆ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే కూడా రైట్ చేసే ప్రజల దగ్గర నుంచి డబ్బులు అవి స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆ విధంగా స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరుగుతున్నాయి. తర్వాత ఈ బిగ్ ప్లేయర్స్, ఎఫ్ఐఎస్, బిగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు ఇండెక్స్ స్టాక్స్ లోను, ఇండెక్స్ ఫండ్స్ లోను ప్లే చేస్తున్నారు. తర్వాత మిడ్ క్యాప్ ఫండ్స్ వచ్చాయి, అవి వచ్చి మళ్ళీ మిడ్ క్యాప్ కిందకి వచ్చాయి. అంటే ప్రతిదానికి కూడా ఒక స్పెషలైజ్డ్ ఫండ్ అంటూ ఉండడం వల్ల ఆ ఫండ్లలో ఫండ్ మేనేజర్స్ మళ్ళీ కాంపిటీషన్ రప్పించడం వల్ల ఈ స్టాక్స్ లో మొమెంటం అనేటువంటిది తీసుకొచ్చి ఇక్కడ వాల్యుయేషన్స్ అనేటువంటివి కొంచెం పక్కదారి తప్పాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సప్లై ఆఫ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ when it is high and stocks are limited, ఆ స్టాక్స్ యొక్క వాల్యూ పెరుగుతుంది, వాటిని ఫండమెంటల్స్ ఎవరు గమనించరు. అదే ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం కూడా. అంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఇప్పుడు రకరకాలుగా సెగ్రిగేట్ చేసి ఇప్పుడు ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసే మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగించడం మీద మూలంగా మార్కెట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుందండి. అంటే రియల్ గా ఏదైతే ఫండమెంటల్ వాల్యూనా, లేదంటే కంపెనీ బిజినెస్ ఎంత ఉందా, ఆ బిజినెస్ వాల్యుయేషన్ ఎంత ఉందా, అది పక్కదారి పెట్టినట్టు కనిపిస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే మార్కెటింగ్ ఆఫ్ షేర్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు మీరు చెప్పింది దాన్ని బట్టి, అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ద్వారా ఇన్వెస్టర్ ని ఆకట్టుకోవటం, అంతేగాని కంపెనీ పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ పక్క వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతోంది. ఎందుచేతంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో. ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎలా అయిపోయాయంటే ఈ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి విరివిగా వస్తూ ఉండడంతో అవి కూడా వాటి కాంపిటీషన్ పెరిగి వాళ్ళు ఎక్కువ నెట్ అసెట్ వాల్యూ చూపించాలి, వాళ్ళనే గొప్ప ఫండ్ మేనేజర్స్ కింద చూస్తారు, వాళ్ళకే ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ కాంపిటేటివ్ యుగం మొదలవడంతో ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు స్టాక్స్ ఫండమెంటల్స్ పక్కన పెట్టి ఏ స్టాక్ తొందరగా పైకి వెళ్తుంది, ఏ స్టాక్ లో కొంత కన్సర్టెడ్ గా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అన్ని కలిసి కొంటే పైకి వెళ్ళగలదు అనేటువంటి స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్ళడం అనేటువంటి కనిపిస్తోంది. కానీ రేషనాలిటీ ఒకటి తగ్గిపోయింది. దానికి ఒకటి కారణం ఏంటంటే ఇంత క్రితం మనకి ఇండియాలో రీసెర్చ్ రిపోర్ట్స్ అనేటువంటివి, ఈక్విటీ రీసెర్చ్ రిపోర్ట్స్ అనేటువంటివి అన్ని రకాల బ్రోకింగ్ సంస్థలు, అన్ని రకాల బ్యాంక్స్, అన్ని రకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పట్టుకొచ్చేవి. ఇప్పుడు సెబీ వాటి నియంత్రణ పేరుతో ఈ రిపోర్ట్స్ ని కూడా అనగదొక్కింది. ఏ విధంగా అనగదొక్కింది అంటే ఎవడు పడితే వాడు స్టాక్స్ గురించి టీవీల్లో మాట్లాడడానికి కానీ, లేకపోతే ఎవరు పడితే వాడు స్టాక్స్ మీద రిపోర్ట్స్ ఇవ్వడానికి కానీ ఇప్పుడు అర్హత లేదు. అలా ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అనమాట. సో అందుచేత కొంతమంది ఏం చేస్తున్నారు, దొంగతనంగా యూట్యూబ్ లో వాటిల్లోనూ దొంగ ఛానల్స్ క్రియేట్ చేసి వాళ్ళు పంపప్ చేస్తున్నారు. లేకపోతే కొంతమంది ఈ స్టాక్ అనలిస్ట్ పరీక్షలు రాసి అఫీషియల్ గా అనలిస్టుల కింద మారుతున్నారు. అయితే ఈ సప్లై ఆఫ్ క్వాలిఫైడ్ అనలిస్ట్ ఇప్పుడు బాగా తక్కువైపోయింది.
ఆ తక్కువ అయిపోవడంతో మీకు క్వాలిటీ రిపోర్ట్స్ అనేటువంటివి కూడా తగ్గిపోయాయి. ఆ తగ్గిపోయిన నేపథ్యంలో ఇంకా ఇంకా సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఈ మార్కెట్ లో ప్లే చేస్తూ ఉండడం మూలంగా డెఫినెట్ గా ఫండమెంటల్స్ పక్కదో పట్టాయి. అందుమూలంగానే ఇప్పుడు సెన్సెక్స్ లో వస్తున్న గ్రోత్ అనేది అది వాప్ అంటారా బల్బ్ అంటారా? సెన్సెక్స్ లో వస్తున్న గ్రోత్ అనేటువంటి దానికి బాగా ఎక్కువగా పెరుగుతుంది కదండి. కరెక్ట్. ఇది మీరు చూసినట్లయితే 2014 నుంచి కూడా కాన్స్టెంట్ గా మన మార్కెట్ పెరుగుతూ వస్తుంది. అయితే మనం మ్యాక్రో లెవెల్లో గమనించవలసింది ఏంటంటే బేసికల్ గా మోడీ షా అంటే అమిత్ షా కూడా ఒకప్పుడు స్టాక్ బ్రోకర్. అమిత్ షా పాలిటిక్స్ లో జాయిన్ అవ్వక ముందు స్టాక్ బ్రోకర్ బాంబేలో. ఓకే, సో అమిత్ షాకి మోడీకి బేసికల్ గా వాళ్ళు గుజరాతీస్ కాబట్టి వాళ్ళకి స్టాక్ మార్కెట్ అనేటువంటిది అది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎకానమీ అనుకుంటారు. అంచేత వాళ్ళకి ఆ థింకింగ్ ఉంది. వాళ్ళు ఆ థింకింగ్ తోనే ఇన్స్టిట్యూషన్స్ ని, ఆ థింకింగ్ తోనే ఎక్స్చేంజెస్ ని, ఆ థింకింగ్ తోనే మన దేశం యొక్క ఎకానమీని కూడా చూస్తూ ఉంటారు. అంచేత వాళ్ళు ఉన్నంతసేపు కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా హైలోనే ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఎంత లో పడినప్పటికీ అనేటువంటిది ఒక నిర్వివాదమైన అంశం కింద బాంబేలో ఉన్న ఏ స్టాక్ బ్రోకింగ్ అవుట్ఫిట్ లో మీరు ఎవరిని కలిసినా కానీ చెప్తారు, ఏ అనలిస్ట్ ని కలిసినా కానీ అదే చెప్తాడు, ఏ ఫండ్ మేనేజర్ ని కలిసినా అదే చెప్తారు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని కలిసినా అదే చెప్తారు. అంత మాత్రం చేత కాంగ్రెస్ వాళ్ళు స్టాక్ మార్కెట్ కి వ్యతిరేకమని కాదు. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ టైంలో 2004 నుంచి 2009 2012 వరకు కూడా మార్కెట్ కూడా వాళ్ళ టైంలో కూడా పెరిగింది, ఫండమెంటల్ గా పెరిగింది. అయితే ఇప్పుడు ఈ మోడీ షా టైంలో ముఖ్యంగా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, మన ఎల్ఐసి, జిఐసి అండ్ ఇట్స్ సబ్సిడరీస్, ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ సబ్సిడరీస్ అవి హెవీగా ఇన్వెస్ట్ చేస్తూ ఎఫ్ఐఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని బాగా తగ్గించి మన మార్కెట్ ని, ఒకవేళ ఎఫ్ఐఎస్ ఎక్కువగా హెవీగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ రీజన్స్ ప్రకారం మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్ ప్రొటెక్షన్ వచ్చేస్తున్నాయి. అందుమూలంగా మార్కెట్ పడడం అనేటువంటిది అంత ఈజీగా జరగట్లేదు ఇండియాలో. 1-2 days కి మళ్ళీ రీఎంట్రీ కోసం ఈ కరెక్షన్స్ న్యాచురల్ గా జరుగుతున్నప్పటికీ కూడా, బట్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం మోడీ షా ఉన్నంతసేపు కూడా మ్యాక్రో లెవెల్లో స్టాక్ మార్కెట్ ఎకానమీ యొక్క ఒక బెరోమీటర్ కింద చూడడం జరగడం మూలంగా ఈ స్టాక్ మార్కెట్ పట్టలేదండి. దాని మూలంగానే కూడా ఈ రకరకాల స్పెషలైజ్డ్ ఫండ్స్ కూడా వచ్చేసాయి. ఆ మ్యాక్రో ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని ఆ ఫండ్స్ కూడా తమ యొక్క పెర్ఫార్మెన్స్ ని పెంచుకుంటూ పోవడం కోసం, పెర్ఫార్మెన్స్ పెంచుకుంటూ పోవాలంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. ఆ పెరుగుతూ పోవడం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్వీనియంట్ గా స్విచ్చింగ్ అప్పుడప్పుడు చేసినప్పటికీ కూడా ఓవరాల్ గా మార్కెట్ మాత్రం అప్లోనే ఉంచడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాల్యుయేషన్స్ డెఫినెట్ గా కాస్ట్లీ అయ్యాయి ఇండియన్ మార్కెట్ లో. అదేనండి, ఇప్పుడు అందరూ కూడా అనుకోవటం ఏంటంటే ఈ వాల్యుయేషన్స్ కాస్ట్లీ అని, ఇంకో పక్కన గ్లోబల్ రెసెషన్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు హిండెన్బర్గ్ వచ్చే రిపోర్టు ఏదో ఒక సంచలనమైన సమాచారం చెప్పుద్ది అనేది ఒకటి అందరూ అనుకుంటున్నారు. అంటే ఏ రకంగా ఇప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ ఉండే అవకాశం ఉంది అంటే అసలు ఇప్పుడు ఏంటి ఛాన్సెస్ ఏమున్నాయి? ఇప్పుడు లాస్ట్ టైం అదాని లాగానే అంటే కంపెనీ టార్గెట్ గా ఉంటుందా, లేదంటే ఏదైనా వ్యవస్థ టార్గెట్ గా ఉంటుందా, ఎట్లా ఉంటుంది అంటారు? అంటే హిండెన్బర్గ్ అనేటువంటిది అమెరికన్ బేస్డ్ షార్ట్ సెల్లింగ్ రీసెర్చ్ అవుట్ఫిట్. అంటే అమెరికాలోను మరియు డెవలప్డ్ కంట్రీస్ లోను కూడా షార్ట్ సెల్లింగ్ రీసెర్చ్ అవుట్ఫిట్స్ అని స్పెషలైజ్డ్ గా ఉంటాయి. వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ కంపెనీలో లోచా ఉంది, ఏ కంపెనీలో తప్పు ఉంది, ఏ కంపెనీలో మార్కెట్ క్యాప్ బాగా పెరిగిపోయింది, ఏ కంపెనీలో పంపింగ్ యాక్టివిటీ జరుగుతుంది. పంపింగ్ యాక్టివిటీ అంటే ప్రైస్ ఎస్కలేషన్ యాక్టివిటీ జరుగుతోంది, దీంట్లోని ప్లేయర్స్ ఎవరు అనేటువంటి వాటి మీద వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దృష్టి పెట్టి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్ చేసిన నేపథ్యంలో కంపెనీల యొక్క ప్రైసెస్, స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ఆర్టిఫిషియల్ గా పెరుగుతున్నాయి ఫండమెంటల్స్ లేకుండాను అనేటువంటి నిర్ణయానికి రావడానికి వాళ్ళు రకరకాల పారామీటర్స్ నుంచి ఆ కంపెనీస్ ని అనాలిసిస్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ యొక్క వైడ్ నెట్వర్క్ ఆఫ్ అనలిస్ట్స్ స్ప్రెడ్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళని దగ్గర పెట్టుకుని, సో వాళ్ళు అవన్నీ తీసుకుని ఒక్కసారిగా కొన్ని మెజారిటీ పారామీటర్స్ అన్ని కూడా
స్టాక్ లో పర్ఫార్మెన్స్ అనేటువంటిది కంపెనీలో ఫండమెంటల్ పెర్ఫార్మెన్స్ తో మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఈ షార్ట్ సేల్ రిపోర్ట్స్ పట్టుకొస్తూ ఉంటారు. ఆ కంపెనీలో ఉన్న తప్పుల్ని ప్రజలకి తెలియజేసేటట్టుగా చేస్తూ అనమాట. అటువంటి మెకానిజం అనేటువంటిది అమెరికాలో అలౌడ్, అలాగే యూకేలో కూడా అలౌడ్, అలాగే అన్ని యూరోపియన్ బిగ్ కంట్రీస్ లో కూడా అలౌడ్, జపాన్ లో కూడా అలౌడ్. కానీ మన ఇండియాలో బేసికల్ గా మనం ఎందుకో కానీ స్టాక్ అనేటువంటిది పెరగడానికే ఫండమెంటల్స్ ఉందా లేకపోయినా కానీ మన ఇన్వెస్టర్స్ ఎప్పుడు చూస్తూ ఉంటారు. కానీ ఇటువంటి తప్పుడుగా స్టాక్స్ పెరగకూడదు అనేటువంటి భావన మనకి ఇంకా రాని కారణంగా షార్ట్ సెల్లింగ్ ని మనం అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాం అనమాట. అంటే షార్ట్ సెల్లింగ్లు లేకపోతే కంపెనీల్లో ఉన్న తప్పులు అనేటువంటి వాటిని మనం అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాం. దాని మూలంగానే అదానీ కంపెనీలో వచ్చిన రిపోర్ట్ కూడా అంత ఎఫెక్ట్ లేకుండా పోయింది హిండెన్బర్గ్ ది. కానీ అదే హిండెన్బర్గ్ ది నాస్డాక్ కంపెనీస్ లోను, ఎన్వైఎస్సి లిస్టెడ్ కంపెనీస్ లోను కూడా సక్సెస్ రేట్ వర్సెస్ ఫెయిల్యూర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చూసినట్లయితే దాని సక్సెస్ 60% ఉంది, ఫెయిల్యూర్స్ 40% ఉంది. సో అంటే దాని కూడా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో హిండెన్బర్గ్ ఎప్పుడు ఏ రిపోర్ట్ చేసినా కానీ కూడా ఏ స్టాక్ అయితే తొందరగా బాగా ఎక్కువగా పెరిగిపోయిందో, ఏ కంపెనీ ఆ గ్రూప్ స్టాక్ ఏదైతే బాగా పెరిగిపోయిందో ఆ స్టాక్ లో ఏ స్టాక్ లో అయితే ఫండమెంటల్స్ లేవో, ఏ కంపెనీ రిలేటెడ్ స్టాక్ లో అయితే ఫండమెంటల్స్ లేవో, లేకపోతే ఆ స్టాక్ ని వాళ్ళు ఒక ఆసరాగా ఉపయోగించుకుని ఇన్స్టిట్యూషన్స్ ని కానీ వ్యవస్థని కానీ లోన్స్ రూపంలో ఆ స్టాక్ ప్రైస్ ని ఒక ఇది గ్యారంటీ కింద చూపించి వాళ్ళు తీసుకుంటూ ఉంటారో, దానివల్ల నేషన్కి వచ్చే ఇబ్బంది ఏంటో అటువంటి వాటిని వాళ్ళు పట్టుకుని వాటి మీద రిసెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇండియాలో ఇప్పుడు ఎవరి మీద చేయబోతున్నారు అనేటువంటి సస్పెన్స్ మొత్తం ఈ ఫినాన్షియల్ ఫ్రెటర్నిటీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉంది. వాళ్ళు ఇవాళ రాత్రి వాళ్ళు కూడా నిద్రపోరు యాక్చువల్ గా. ఎప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇంటర్నెట్ లో లాగిన్ అయి ఉంటారు. మళ్ళీ అదానిని టార్గెట్ చేసే అవకాశం ఉందంటారు. అంటే అదానియే చేయాలనే లేదు, అదాని ఆల్రెడీ వాళ్ళు చేసేసారు. దాంట్లో వాళ్ళకి హిండెన్బర్గ్ కూడా ప్రాఫిట్స్ వచ్చాయి, అదానికి జరిగిన డ్యామేజ్ జరిగింది, అదాని మళ్ళీ రికూప్ అయ్యాడు. ఎక్స్క్యూజ్ మీ, అదాని కూడా రికూప్ అయ్యాడు. అయినప్పటికీ కూడా మన ఇండియాలో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఏ కంపెనీలు అయితే వరల్డ్ వైడ్ ప్రిజన్స్ పెట్టుకుని మోడీ డిస్పెన్సేషన్ కి దగ్గరగా ఉన్నాయో ఆ కంపెనీస్ హిండెన్బర్గ్ కి టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎవరు నెక్స్ట్ టార్గెట్ అంటే మనం పేరేమి చెప్పలేకపోయినప్పటికీ కూడా ఏ ఇండియన్ కంపెనీస్ కి అయితే ఇంటర్నేషనల్ ప్రిజన్స్ ఉందో, ఏ కంపెనీస్ అయితే మోడీ డిస్పెన్సేషన్ కి దగ్గరగా ఉన్నాయో ఆ కంపెనీల్లో ఏదో కంపెనీ అవ్వచ్చు. ఆ కంపెనీ ఏంటనేటువంటిది మనకి కొద్ది గంటల్లో ఎలాగా ఎనీవే దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్. మోడీ మిత్రులు ఎవరా మిత్ర కంపెనీలు అంటే మోడీ మిత్రులు ఇప్పుడు హిండెన్బర్గ్ టార్గెట్ అయ్యే అవకాశం ఉందంటారు. ఒక మిత్రుడు ఆల్రెడీ అదాని టార్గెట్ చేశారు కాబట్టి మిగిలిన మిత్రుల్లో ఎవరో ఒకళ్ళకి పడే అవకాశం ఉంటుంది. ఇది ఆయన టార్గెట్. అంటే మీరు ఎలక్షన్ బాండ్స్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఓకే, ఎలక్షన్ బాండ్స్ కొంతమంది వాళ్ళ తెలియని కంపెనీలు అంటే ఫ్రంట్ కంపెనీస్, గ్రూప్ కంపెనీస్ ద్వారా, మెయిన్ కంపెనీస్ ద్వారా కాకుండా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు చేసిన వాళ్ళలో ఎవరు ఎక్కువగా చేశారో, ఎవరికైతే ఎక్కువ ఇంటర్నేషనల్ ప్రిజెన్స్ ఉందో, బికాజ్ హిండెన్బర్గ్ వరల్డ్ వైడ్ నెట్వర్క్ ను ఉపయోగించి రిపోర్ట్స్ తీసుకొచ్చినప్పుడు బోల్డ్ ఖర్చు ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. ఆ ఖర్చుకు తగ్గట్టుగా వాళ్ళు షార్ట్ సెల్ చేసినప్పుడు వాళ్ళకి లాభాలు కూడా రావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు పెద్ద గన్స్ ని, పెద్ద షార్ట్స్ నే పట్టుకుంటారు, కానీ చిన్న చిన్న వాళ్ళ మీద ఎవరి మీద కూడా రారు. సో అటువంటి నేపథ్యంలో మనం షార్ట్ లిస్ట్ చేసినట్లయితే ఎవరు రాగలరు అంటే మనం పేర్లు అయితే రివీల్ చేయలేము. కానీ ఏంటంటే బేసికల్ గా ఎవరైతే ఇంటర్నేషనల్ ప్రిజన్స్ ఎక్కువగా ఉండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండి, ఇంటర్నేషనల్ పొలిటీషియన్స్ తో కూడా రిలేషన్స్ ఎక్కువగా ఉండి, మన ఇండియాలో రూలింగ్ డిస్పెన్సేషన్ దగ్గరగా, రూలింగ్ పార్టీకి దగ్గరగా ఎవరైతే ఉన్నారో అటువంటి కంపెనీలో ఏదో ఒక కంపెనీ అయి ఉండొచ్చు. అది ఒకవేళ ఈ మధ్య కాలంలో కొన్ని బిగ్ ఫ్యాట్ మ్యారేజ్ జరిగినాయండి ఇండియాలో. అంటే అట్లాంటి వాళ్ళు కూడా టార్గెట్ అయి ఉంటారా? దాని మీద నా కామెంట్స్ ఏమి లేవండి. కానీ నేను పేర్లు ఏమి చెప్పదలుచుకోలేదు. కానీ అనేది ఏంటంటే
అదాని మీద సెకండ్ రిపోర్ట్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ బిగ్ లీగ్ లో ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారో, రూలింగ్ పార్టీకి దగ్గరగా ఉన్నారో వాళ్ళలో ఎవరైనా అయి ఉండొచ్చు. దాంట్లో మనం ఎలక్షన్ బాండ్స్ ని కూడా కొరిలేట్ చేసి చూడొచ్చు కూడా. ఓకే, సో ఆ విధంగా చూస్తే ఆ మొత్తం కంపెనీ లిస్ట్ మనకు తెలుస్తుంది, ప్రతి వాళ్ళకి తెలుస్తుంది, నోట్లోనే ఉంటుంది. కానీ మనం పేరు చెప్పకూడదు, ఎందుకంటే వై టు టేక్ నేమ్స్. సో ఆ లిస్ట్ లో ఏదో ఒక కంపెనీ అవుతుంది. అయినా మనకి రేపు లక్కీగా ఆదివారం మన 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 మార్కెట్ మళ్ళీ మండే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇవాళ రాత్రికి మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ మనం రేపు డే టైంలో దీని మీద పోస్ట్ రిపోర్ట్ విశ్లేషణ కూడా చేయొచ్చు యాక్చువల్ గా. ఓకే, అది ఇంకా ఫైనల్ గా దీన్ని కంక్లూడ్ చేస్తూ స్టేట్మెంట్ చెప్తే మనం ఈ డిస్కషన్ మనం క్లోజ్ చేద్దామండి. అంటే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ ఈ కొత్త ట్రెండ్ అయిన షార్ట్ సెల్లింగ్ రిపోర్ట్స్ నుంచి తమను తాము రక్షించుకోవాలంటే ఇంటర్నేషనల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు ఆ రిపోర్ట్లు తయారు చేసే వాళ్ళని తప్పు పట్టే కన్నా ఆ అట్మాస్ఫియర్ తగ్గట్టుగా ఏ విధంగా వాళ్ళు ఎలెక్ట్ చేస్తున్న, వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న విషయాలు తప్పో లేకపోతే ఒప్పో, వాటిల్లో జస్టిఫికేషన్ ఎంత ఉందో లేదో అనేటువంటి విమర్శనాత్మక జవాబులతో వీళ్ళు ఈ కంపెనీలు రెడీగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా షార్ట్ సెల్లింగ్ రిపోర్ట్స్ అనేటువంటివి ఒక ట్రెండ్ గా మారబోతున్నాయి. వాటి మీద స్పెషలైజేషన్ కూడా పెరుగుతోంది. ఆ స్పెషలైజేషన్ పెరగడం చేత ఈ రిపోర్ట్లు రావడం ఆగవు, ఈ రిపోర్ట్లు వస్తూనే ఉంటాయి. అయితే రిపోర్ట్లు ఎవరి మీద వస్తాయి? ఏవైతే కంపెనీస్ ఇంటర్నేషనల్ గా ఎక్కువ ఆపరేషన్స్ పెట్టుకున్నాయో, ఏవైతే కంపెనీస్ పాలిటిక్స్ ని డిటర్మైన్ చేస్తున్నాయో, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో అటువంటి కంపెనీస్ మీద వస్తూ ఉంటాయి. సో ఆ కంపెనీలు కూడా ఈ నేపథ్యాన్ని గుర్తులో పెట్టుకుని అటువంటి రిపోర్ట్స్ కి రెడీగా ఆన్సర్స్ తో ఉండాలి. ఆ ఆన్సర్స్ లేని నేపథ్యంలో డెఫినెట్ గా రిటైల్ ఇన్వెస్టర్స్, మార్కెట్లు ఓవరాల్ గా 1-2 రోజులు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈవెన్ మార్కెట్ మెకానిజం కూడా ప్రిపరేషన్ తో ఉండవలసిన అవసరం ఉంటుంది. అది ఏదైనా కానీ ఇప్పుడు మళ్ళా రాబోయే ఇది హిండెన్బర్గ్ రిపోర్ట్ పోయినసారి ఆదానిని టార్గెట్ చేసింది, ఈ దఫా ఎవరిని టార్గెట్ చేస్తుంది అనే సస్పెన్స్ ఈ రాత్రి వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి కంపెనీస్ రెడీగా ఉండాలని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ అంశాలన్నీ మనకు చెప్పినందుకు శాస్త్రి గారికి థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.